నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఒంటరిగా నివసిస్తున్న ఒక మహిళా ఉద్యోగి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లో షాకింగ్ దృశ్యం చూసింది. ఆమె ఆఫీస్లో పనిచేసే బాస్ తన ముందు నిలబడి ఉన్నాడు. పైగా తన బెడ్ పై అండర్వేర్లో ఉన్నాడు. అది చూసి ఆమె భయపడిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ ఘటన జపాన్ దేశంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, జపాన్లోని ఫుకుఓకా ప్రాంతంలో ఒక 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి తన ఉద్యోగిని ఇంట్లో కేవలం అండర్వేర్లో ఆమె మంచం మీద పడుకుని ఉన్నాడు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల ఆ యువతి ఆఫీస్ నుంచి మధ్యాహ్న భోజన విరామం సమయంలో కొన్ని వస్తువులు తీసుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. అది చూసి భయపడిపోయిన ఆమె తన ఇంటి నుండి బయటకొచ్చి అతడిని లోపలే లాక్ చేసింది. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆమె ఇంటి సమీపంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆ బాస్ తన తప్పు ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఇంకా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆఫీసులో కొత్తగా వచ్చిన ఆ యువతిని తాను ఇష్టపడ్డాను అని, ఇంతకు ముందు కూడా ఆమె ఇంట్లోకి ఆమెకు తెలియకుండానే వెళ్ళాను అని చెప్పాడు. పోలీసుల విచారణలో ఆ మహిళా ఉద్యోగిని ఇంటి పరిసరాలలో కూడా ఆమె బాస్ సీసీటీవీ కెమెరాలు పెట్టాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అతను ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, లాక్ ఎలా ఓపెన్ చేశాడు అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. ఈ సంఘటన జపాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఈ బాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒక సోషల్ మీడియా యూజర్ అయితే, ఇటువంటి వారిని ఎక్కడా ఉద్యోగం ఇవ్వకూడదు, అతను ఆఫీసుకి తిరిగి వెళితే ఆ యువతిని హింసిస్తాడు అని రాశారు. మరొకరు, ఆమె ఇంటికి ఆ సమయంలో వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎప్పుడో ఒకసారి అతను దాడి చేసేవాడేమో, ఇలా జరగడం కూడా మంచిదైంది. ఆ బాస్ అసభ్యకర ప్రవర్తన గురించి ముందుగానే తెలిసిపోయింది. అతను ఓ ప్రమాదకరం మనిషి, ఒక సైకో అని కామెంట్ చేశాడు. జపాన్లో ఇటీవల కాలంలో వర్క్ ప్లేస్ హరాస్మెంట్ ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జపనీస్ మహిళలు తాము పనిచేస్తున్న ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న వేధింపులను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించారు. ఈ చర్చలు మసాహిరో నకై, ఒకప్పటి ప్రముఖ బాయ్ బ్యాండ్ ఎస్ఎంఏపీ సభ్యుడు, లైంగిక వేధింపుల కేసును సెటిల్ చేసిన తర్వాత మొదలయ్యాయి. నకై ఒక ప్రైవేట్ డిన్నర్లో ఒక మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ డిన్నర్ను జపాన్ యొక్క పెద్ద బ్రాడ్కాస్టర్ ఫుజీ టీవీలోని సీనియర్ సిబ్బంది సభ్యుడు ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన తర్వాత ఫుజీ టీవీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ప్రముఖ పురుష సెలబ్రిటీలకు సుఖపెట్టేందుకు యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నారు అని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనల నేపథ్యంలో జపాన్లో #మీటూ ఉద్యమానికి సమానమైన వతాషిగా తైషోకు హితహౌంటో నో రియో, అంటే నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేయడానికి నిజమైన కారణం అనే #Xలో ట్రెండ్ అయింది. ఈ #ద్వారా మహిళలు తమ భయంకరమైన వర్క్ ప్లేస్ అనుభవాలను పంచుకున్నారు.